అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు ఆగడు. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఒకప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్ సీను వైట్ల. అండ్ ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మహేష్ బాబు అండ్ తమన్నా భాటియా. సో ఈ మూవీని రికమెండ్ చేసింది కావ్య. సో కావ్య నుంచి మాట్లాడుతూ. ఓకే. సో ఈ మూవీ నేను చాలాసార్లు చూసాను. నాకు మహేష్ బాబు మూవీస్లో ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఇన్ఫ్యాక్ట్ టాప్ 3 మూవీస్ అని చెప్పచ్చు. నాకు చాలా నచ్చిన మూవీ. అండ్ ఓకే, పాయింట్స్ ఇప్పుడే చెప్పను. బట్ యా, నేను ఈ మూవీ థియేటర్లో చూడలేదు, ఎప్పుడో యూట్యూబ్లోనే చూసాను. సో నాకు చాలా నచ్చిన మూవీ. చాలా కామెడీ, డైలాగ్స్ అన్నీ నచ్చుతాయి నాకు సినిమా. సో స్టోరీ కూడా ఉంది, ట్విస్ట్లు కూడా ఉంటాయి. సో అందుకే నాకు చాలా నచ్చింది. సో ఊహ ఎప్పుడు చూడలేదు, లిపి ఎప్పుడు చూడలేదు, నేను చాలా ఆశ్చర్యపోయాను. సో ఇంత మంచి మూవీ చూడలేదేటా మీరు అని చెప్పి నేను రికమెండ్ చేశాను ఈ మూవీ చూద్దామని. ఓకే, ఐల్ గో నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ దిక్కుమాలిన మూవీని మా అక్కన చూపించింది. నాకు ఈ మూవీ అసలు ఈ మూవీ నాకు అర్థం కాలేదు. నేను ఈ మూవీ వాళ్ళంతా ఫాస్ట్ గా మాట్లాడుతూనే ఉంటారు మూవీ అంతా. నాకు ఆ మూవీ ఏం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థమే కాలేదు అసలు. అటు ఇటు చూసుకుంటూ, పాజ్ చేసుకుంటూ, రివైండ్ చేసుకుంటూ, ఎవరేమన్నారు, ఎందుకన్నారు, అమ్మో. చెప్పలేదు. మాకు నేను ఈ మూవీని 1.25 లో చూస్తుంటే అక్క లిపి చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు, లిపి నాకేం అర్థం కావట్లేదు, కొంచెం నార్మల్ స్పీడ్ పెట్టవా అంది. అయితే అమ్మతో మాట్లాడితే ఇలా ఆగడు మూవీ చూస్తున్నాను అంటే, పేరు ఆగడు, అలానే మాట్లాడుతూనే ఉంటాడు, నాన్ స్టాప్ మాట్లాడుతూ, నిజంగానే ఆగడు మాట్లాడడంలో అందమ్మ. కాదు, ఆగడు మంది పేరు వాగుడు వాగుడు అని పెట్టబోతుంది. అవును, అసలు ఎందుకంత మాట్లాడుతూనే ఉంటారు. అండ్ మహేష్ బాబు బాగుంటుందో జనరల్లీ. ఒక లిపి చెప్పినట్టు అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ గురించి లిపి చెప్పినట్టు ఈ మూవీ గురించి చెప్తాను. ఏదో ప్రాస రైమింగ్ పెట్టాలి కాబట్టి మూవీ అంతా రైమింగ్ పెడతారు కానీ ఒక్క రైమింగ్ కి మీనింగ్ ఉండదు. అవును, బట్ అలానే ఉంటుంది సినిమా మొత్తము. సో యాక్చువల్లీ నాకైతే చాలా నార్మల్ సీను వైట్ మూవీ లాగానే అనిపించింది. ఈ దుబాయ్ సీను ఇలాంటి రివెంజ్ సినిమాలు దూకుడు ఈ పార్ట్ 2 లాగా అనిపించింది నాకు యాక్చువల్లీ ఈ మూవీ. ఆ దూకుడు చూస్తున్నాను, ఆగడు చూస్తున్నాను అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఒకసారి. సో అలానే ఉంది. అండ్ నాకైతే మూవీ అంత నచ్చలేదు, యాక్చువల్లీ నాకు నచ్చలేదు. బ్యాడ్ టేస్ట్. లిపి నేను ఆబ్వియస్లీ నాకు అక్క చెప్పినట్లు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మూవీని. కాకపోతే మధ్యలో కామెడీ సీన్స్ చూసాను, కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. అవును, ఈ మూవీ చూస్తుంటే నాకు అక్కడ ఇది నేను చూసాను ఫీలింగ్ వచ్చింది, కానీ మూవీ మొత్తం ఎప్పుడు చూడలేదు. చూసావు అనుకునేది మేబీ దూకుడు సినిమా చూస్తావేమో లిపి, బికాస్ కొన్ని అలానే ఉంటాయి. అయి ఉండదు, తప్పలేదు. క్విజ్ సరోజా స్వీట్స్, ఆ క్విజ్లు, తర్వాత బ్రహ్మానందం వస్తాడు మధ్యలో. ఆ బ్రహ్మానందం యాక్చువల్లీ బాగాలేదు, నాకు చాలా నచ్చింది బ్రహ్మానందం కూడా. నాకు ఎంఎస్ నారాయణ నచ్చింది. ఎంఎస్ నారాయణ డేటా ఏదో చేస్తుంది, నాగేశ్వరరావు అతను అందరి డేటా తెలుసు అతనికి. యా, అండ్ చెప్పినట్లుగానే అంత నాన్ స్టాప్ కంటిన్యూస్ మాట్లాడము. కాకపోతే నిజం చెప్పాలంటే ఒక 2 పాయింట్స్ చెప్తా. ఒకటి ఏంటంటే మహేష్ బాబు మిగిలిన మూవీస్ అక్క మనం అప్పుడు చూసాం అక్క, మనకేం అర్థం కాలేదు ఆ మూవీ డైలాగ్స్. మీకు గుర్తున్న సినిమా పేరేంటి? గుంటూరు కారమా, శ్రీమంతుడు, యా సంథింగ్ అలా. మళ్ళీ అర్థం కాలేదు, ఏం చెప్పు. శ్రీమంతుడు ఆ సినిమా అవన్నీ ఒకటేలాగా ఉంటాయి స్టోరీస్. డైలాగ్స్ ఒక మూవీలో డైలాగ్స్ అసలు అర్థం కావు. ఎలా అంటే నేను ఏదో సంథింగ్ నేను చెప్పలేకపోతున్నాను. కాదు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎలా అంటే నేను మాట్లాడుతున్నాను, పైన ఫ్యాన్ తిరుగుతోంది, ఈ టైప్స్ ఆఫ్ డైలాగ్ ఏదో చెత్త డైలాగ్స్ అనమాట. అసలు సంబంధం ఉండదు ఆ డైలాగ్స్ తో పోలిస్తే. ఈ మూవీలో అట్లీస్ట్ కాస్త ఏదో కాన్వర్సేషన్స్ అయితే నడుస్తాయి, కొంచెం డైలాగ్స్ కి మీనింగ్ అయితే ఉంది కంపారిటివ్లీ. అండ్ ఇంకోటి, ఈ మూవీలో మహేష్ బాబు యాక్చువల్లీ యాక్ట్ చేశారు ఈ మిగిలిన సినిమాలో లాగా కాకుండా. సో అండ్ సారీ ఊహ, ఇంకొక పాయింట్ చెప్తా. ఆ క్విజ్ అప్పుడు కూడా మహేష్ బాబు మీద నిజంగానే క్విజ్ మాస్టర్ టైప్ లో
ఆ వెన్నెల కిషోర్ పాపం ఏదో నిజంగానే ఏదో జడ్జ్ హర్ట్ అవుతున్నాడు పాపం మనలో బాగా అగ్గేశారు ఇద్దరు. నాకు ఈ సినిమా రీసెంట్ మూవీస్ అన్నిట్లో కంపేర్ చేస్తే మచ్ బెటర్. కంటిన్యూ, సారీ. నో ఇట్స్ ఓకే, కంటిన్యూ. అంతే, నువ్వు మెచ్చుకుంటున్నావు కదా, కంటిన్యూ. అదే నా పాయింట్. యా, సో నేను ఇందులో ఓకే, నాకు డైలాగ్స్ రావట్లేదు. డైలాగ్స్ చూద్దాం అనుకున్నా. ఓకే కానీ గురించి మాకు డైలాగ్స్కి వెళ్ళిపోక అప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. కాదు, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, కలకలలాడుకుంటూ ఎంతమంది ఉంటారు అసలు. చక్కగా అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. విలన్స్ కూడా ఒక్కొక్క విలన్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాడు, వాళ్ళని బకరాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు, మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు, లాస్ట్ లో ఎంతమంది విలన్స్ ఉంటారో చాలా బాగుంటుంది. ఆ ముగ్గురు కూడా ఉంటారు చూడు, ఆ గే విలను, నాకు గే విలన్ స్టోరీ నాకు ఫన్నీ అనిపిస్తుంది. మూవీ ఎంత ఫన్నీగానే అనిపిస్తుంది నాకైతే, చాలా నచ్చుతుంది నాకు ఈ మూవీ. లిపి చెప్పినట్లు యాక్చువల్లీ డైరెక్టర్స్ వాడుకోవాలి మహేష్ బాబుని. ఇలాగ వాడుకోకుండా సగం సేపు వాకింగ్ చేసుకుంటూ వచ్చి కూర్చుని ఒక డైలాగ్ కొట్టి ఇలా గుద్దగానే వాళ్ళు వెళ్ళి ఆకాశంలో ఎగిరి పడతారు అలాంటి కాకుండా ఈ మూవీలో కొంచెము ఎక్కువ మంచిగా మొహం చూస్తే డైలాగ్స్ ఉంటాయి, తర్వాత అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఆ డైలాగ్స్ లో లైక్ మనకి న్యూయాన్స్ జరుగుతాయి, లైక్ పైకి కిందకి ఉత్తర మోనోటనస్ టోన్ తోటి మాట్లాడకుండా. సో నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ నెక్స్ట్ చాలా మంది తిడతారు కదా మహేష్ బాబుని హీరో లాగా ట్రీట్ చేయకుండా, తిడతారు కదా బానే. అవును, సో వెరీ న్యాచురల్ అండ్ నార్మల్ ఉంటుంది. అండ్ అక్క నువ్వు చెప్పినట్లు ఏదో మోనోటోన్ లాగా కాకుండా కాస్త మాట్లాడుతుండే ఏదో కొంచెం హై పిచ్ లో పిచ్ టైప్స్ లో ఎగ్జాక్ట్లీ. ఓ అక్క నీకు నచ్చింది చెప్పు ఆ ఇంటర్వెల్ ది. ఓయా అర్థం కావట్లేదు, కాల్లో మాట్లాడుతున్నావు ఒక విషయం మాకు మళ్ళీ చెప్పు. ఇంటర్వెల్ అప్పుడు ఏమంటాడు తెలుసా, మీతో చెత్త డిస్కనెక్షన్ పెట్టి బాత్రూమ్కి వెళ్ళాలి, నేను బాత్రూమ్కి వెళ్తే పని అయిపోదా అంటాడు. అప్పుడే ఇంటర్వెల్ వస్తుంది. యా, అలాంటి డైలాగ్ ఏదో. సో తనను సీరియస్ గా తీసుకోకుండా ఇలాగ ఎలివేట్ చేయకుండా ఏదో కామన్ మ్యాన్ టైప్ లో. చెప్పు, నాకు డైలాగ్ దొరికాయి అది చెప్తామని. చెప్పు. కామన్ మ్యాన్ టైప్ లో తీస్తాడు, అందుకని నాకు నచ్చింది. అండ్ శ్రీను వైట్ల నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది స్టోరీ. మనకి తెలుసు ఎలాగో హ్యాపీ ఎండింగ్ అవుతుందని, ఇలాగ ట్విస్ట్లు ఉంటాయి, మనకి ఎలాగ బయటపడతారా అనుకుంటూ ఉంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో అతను ఇయర్ బడ్స్ పెట్టుకుని ఇతను అన్ని చెప్పేస్తాడు స్టోరీ, మనం అందరూ ఆశ్చర్యపోతుంటాం అదేంటి మొత్తం అవుట్ చెప్పేస్తున్నాడు అంటే, తర్వాత అందులోంచి తీస్తాడు. సో అలాంటివన్నీ నాకు ట్విస్ట్లు చాలా ఇష్టం. కొన్ని మూవీ డైలాగ్స్ చెప్పుకుందాము. అప్పుడేనా? సరే, ఓకే, నీకే పంపిస్తాను, నువ్వే చెప్పు. నువ్వే చాలా ఆనందంగా చెప్తావు. దాని తర్వాత నాకు యాక్చువల్లీ తమన్నా భాటియా రోల్ నాకు నాకు అంత రిలవెంట్ అనిపించలేదు ఈ సినిమాకి. ఓకే ఫైన్, హీరోయిన్ ఉండాలి కాబట్టి హీరోయిన్ ఉంది, ఓకే, హీరోయిన్ చాలా నచ్చాయి. స్వీట్స్ కాదు, మధ్యలో ఆ బ్రహ్మానందం దగ్గర కూడా పాపం వాళ్ళతోటి యాడ్స్ అదేదో సమ్ రాండమ్ టీవీ షో చేపిస్తాడు. అవును, అది కూడా నచ్చింది నాకు. ఘోరాలు టైప్ సీరియల్. సో ఆ సరోజా స్వీట్స్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా బాగుంటుంది. అబ్బాయి పూలు అమ్ముతూ బ్లాక్ కలర్ లో ఉంటాడు, సరోజా స్వీట్స్ రంగానే వైట్ కలర్ లో అయిపోతాడు. హోంవర్క్ చేయను అంటే మళ్ళీ సరోజా స్వీట్స్ తినిపించి అంటుంది. తర్వాత ఈ డర్మటాలజిస్ట్ వచ్చి స్కిన్ కేర్ కి సరోజా స్వీట్స్ అంటుంది. దాని తర్వాత ఇంకెవరో వచ్చి వెయిట్ లూజ్ అవ్వాలన్నా కూడా సరోజా స్వీట్స్ తినండి అంటాడు. సో నాకు ఆ సరోజా స్వీట్స్ యాడ్స్ చాలా నచ్చాయి యాక్చువల్లీ. ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే వాడు వెళ్ళి చెప్తారు కదా పెళ్ళప్పుడు, ఇలాగ ఈ అబ్బాయి నేను చీట్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అమ్మాయి నాకు తెలుసు పర్లేదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కూడా పాపం కన్విన్స్ చేస్తుంది. నాకు అది నచ్చింది. ఏదో ఇన్ ది ఎండ్ ఏదో మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు కాకుండా ఎవ్రీథింగ్ ఈస్ అవుట్ ఇన్ ది ఓపెన్ టైప్ లో. కానీ స్టార్టింగ్ లో అంబిషన్స్ ఉంటుంది కదా, యుఎస్ కి వెళ్ళిపోయి సరోజా స్వీట్స్ పెట్టేయాలని పాపం సెకండ్ హ్యాండ్ పెళ్లి కొడుకుని కూడా చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అవును. దాని తర్వాత ఫస్ట్ హీరో ఇంట్రొడక్షనే నేను యాక్చువల్లీ మూవీ చాలా సార్లు స్టార్ట్ చేశాను. నాకు ఇది చెప్దాం అనుకున్నాను. నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చే ఫ్లైట్లో ఒకసారి స్టార్ట్ చేశాను. దాని తర్వాత
ఒకసారి నువ్వే అన్నట్టున్నావు, అప్పుడు స్టార్ట్ చేశాను, అమ్మతోటి స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ చాలా లాంగ్ ఫైట్, లాంగ్ ఇంట్రొడక్షన్. ఓకే, ఫైట్స్ ఎలాగో ఫార్వర్డ్ చేస్తాను నేను. సో అది పెట్టాను ఎప్పుడు ఫైట్ సీన్ బోర్ కొట్టేసి ఆపేస్తాం, మళ్ళీ అది పెడతాను, మళ్ళీ ఫైట్ సీన్ వస్తుంది, అది బోర్ కొట్టి ఆపేస్తా. సో ఆ ఫస్ట్ సీనే నాకు చాలా చిరాకు సీన్. మళ్ళీ ఇది పెట్టగానే అర్థమైంది, ఓ ఈ సినిమా అయినా చాలా సార్లు నేను స్కిప్ చేసిన మూవీ బోర్ కొట్టి అనుకున్నా. అండ్ ఇంకొకటి నాకు ఈ సినిమాలో రెండు నచ్చాయి. ఒకటి ఆ సరోజ స్వీట్స్ అడ్వర్టైజ్మెంట్స్, సెకండ్ ఆ గేమ్ షో. ఆ గేమ్ షో కూడా నాకు చాలా నచ్చింది అంతే. గేమ్ షో నాకు కూడా నచ్చింది. అండ్ చాలా ఉంటాయి కదా, నచ్చలేదా? నాకు నచ్చలేదు. పాటలు కూడా అంతేం బాగాలేదు యాక్చువల్లీ. సినిమాలో ఒక పాట కూడా తెలియదు నాకు, అండ్ ఒక పాట కూడా బాగుంటుంది. పాటలు నాకు ఏం నచ్చవు, ఎందుకంటే నాకు తమన్ మ్యూజిక్ అంత ఏం నచ్చదు. తమన్ మ్యూజిక్ కొన్ని మూవీస్ లో బానే ఉంటుంది, అలా వైకుంఠపురంలో ఇలాంటి మూవీస్ లో బానే ఉంది, కానీ ఈ మూవీలో అంత. నీకు ఎంఎస్ నారాయణది ఏం నచ్చలేదా? డేటా ఓకే, డేటాబేస్ డోనయ్య అతనికి ఏం లాయర్ అతనే కదా, నాకు అంత నచ్చలేదు. ఒకసారి నేను చదివానా కాస్ట్ ఎంతమంది ఉన్నారో. చదువు. కన్నుల పండుగ మూవీ, మహేష్ బాబు, తమన్నా భాటియా, సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్, ఆశిష్ విద్యార్థి, నాసర్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, అజయ్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, సమీర్ హసన్, బ్రహ్మాజీ, మన బ్రహ్మాజీ కూడా ఉన్నాడు, వినీత్ కుమార్, ప్రకాష్, శత్రు, సప్తగిరి, ఛత్రపతి శేఖర్, ప్రభాస్ శ్రీను, ముంతాజ్, భరత్ రెడ్డి అంటే ఆ చిన్నబ్బాయి కాదు, పృథ్వీరాజ్, హర్షవర్ధన్, రఘు కారుమంచి, సత్యం రాజేష్, మనకి వీళ్ళందరూ తెలియదులే, బేసంత్ రవి, గౌతమ్ రాజు, రజిత, శకలక శంకర్, శృతి హాసన్ జంక్షన్ లో సాంగ్. చక్కగా ఇలా కన్నుల పండగ ఎంత మంది ఉంటారో అసలు. ఆ క్విజ్ అయితే అల్టిమేట్. నాకు డేటా దాని సీన్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అండ్ సరోజా స్పీచ్ చెప్పక్కర్లేదు, నాకు ఆ పెళ్లి చూపుల సీన్ కూడా నచ్చుతుంది. ఇలాగ ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తూ ఉంటాడు, అయితే వాటి తిట్టి కొడుతుంది అంతే కదా. అది కూడా కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది నాకు. తర్వాత ఈ ముగ్గురు విలన్స్ ని ఒక్కొక్కరిని సెపరేట్ చేసి వాళ్ళని మోసం చేసి చంపేస్తుంటాడు కదా. సో ఆ గే సీన్ అది కూడా నచ్చుతుంది నాకు. సో యా, నా కోడలు అంటే ఈ సోనూ సూద్ కూడా కొంచెం ఫన్నీగానే ఉంటాడు విలన్, అంతేం కొప్పిష్టగా ఉంటాడు. ఏదో హమ్ చేసుకుంటూ పాత పాట పడుకుంటుంటాడు. అవును, ఏమో మరి నాకు అంత ఎందుకో నచ్చలేదు. నాకు చాలా ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ సినిమా సినిమాలు అన్నీ అలానే ఉంటాయి, కొన్ని రివెంజ్ సినిమాలు. దాని తర్వాత ఈ నాకు డైలాగ్సే నేను చాలా సార్లు చూడాల్సి వచ్చింది, రివైండ్ చేసుకుని. ఫాస్ట్ మాట్లాడతారు డైలాగ్స్, తెలుగు రాకపోతే అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అందరూ ఉత్తమ్ మహేష్ బాబే కాదు, అందరూ ఏదో మాట్లాడుతూనే ఉంటారు సినిమా మొత్తం. అండ్ ఇంకేం మాట్లాడుకోవచ్చు సినిమా గురించి. ఉత్త ఫన్ మూవీ, శ్రీను వైట్ల మూవీ లాగా, ఉత్త కామెడీ జోక్స్. అదేంటి అంత లాజిక్స్ ఉండవు, మరి అంత స్టోరీ ఉండదు, జస్ట్ అలా టైం పాస్ మూవీ. కొంచెం తక్కువ మాట్లాడితే బాగుండేది, కొంచెం తక్కువ డైలాగ్స్ ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఫాలో అవడం కష్టమైంది నాకు. నాకైతే చాలా నచ్చింది, నాకు కరెక్ట్గా దానివల్లే నాకు మూవీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, వేరే మూవీస్లో కాకుండా. ఆ డైలాగ్స్ వల్ల, స్పీడ్ వల్ల నాకు ఎక్కువ నచ్చింది. ఎనీవే, నీకు నచ్చిన పాయింట్ నాకు నచ్చిన పాయింట్. ఓకే, డైలాగ్ చదువు. నువ్వే చదువు పంపించాక నీకు. పంచుడు పంపించింది ఏదో. లిపి అమ్ములు కష్టం, అమ్ములు ఇంగ్లీష్లో ఉన్నాయి. ప్రతి పులులు, సింహాలు, ఎలకలతో కంపారిజన్స్ ఎలా పరం వచ్చేస్తుంది. ఆగు, నేను చదువుతాను. నువ్వు అలా చదవకు, నేను చదువుతా. ప్రతి ఓడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఏదో కంపారిజన్స్ ఎలపలం వచ్చేస్తుంది. ఇది ఫస్ట్
ఫస్ట్ ఫైట్ అప్పుడే ఆ అబ్బాయి నేను ఏనుగు లాంటోడో పుల్ లాంటోడో ఏదో అంటాడు కదా. దాని తర్వాత ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఈ సీన్ ఎప్పుడు చెప్పండి. మళ్ళీ చెప్పు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఏదో కొట్టే సీన్. ఓ పోలీస్ స్టేషన్ లో సీనా? ఏమో మరి. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. నాకు ఇప్పటికీ అవుతుంది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ని కాదు, ఫైటర్ని. అయ్య బాబోయ్, నాకు కూడా సినిమా డైలాగ్ వస్తున్నాయి ఏంటి. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, ఎవర్షన్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. యా, నా పైన కూడా ఉంది. అది మూవీ బిగినింగ్ లో అంటాడు అనుకుంటా. కాకులకి గద్దలకి వేసేయాలా, అప్డేట్ అవ్వండిరా కొట్టాలా అంటే ఆ డైలాగ్. సూద్ కొడతా ముక్కలుగా నరికి. హైకమాండ్ సోప్ వేసే మినిస్టర్లా అరుస్తున్నారు, ఎవడ్రా వాడు. ఫస్ట్ చదివి ఒకసారి ప్రిపేర్ అయ్యి మళ్ళీ పైకి అవుతున్నావు కదా. సిఐ గారు వస్తుంటే సల్యూట్ చేయకుండా అలా వెరిమొహాలు వేసుకుని చూస్తారేంట్రా. అంతే, ఇవి డైలాగ్స్ అట. దీనికి కావ్య అదే కదా, దీనికంటే చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, నేను రాసుకోవాల్సింది. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి కళాఖండ మూవీస్ చూసినప్పుడు రాసుకుంటాలే. చాలా బాగుంటాయి సీన్స్ అయితే. ఏమంటారు, మంచి ఒక 3 phases 4 phases అనుకోవచ్చు. లైక్ అతని చైల్డ్హుడ్ ఫేజ్ ఒకటి, తర్వాత ఇనిషియల్లీ మెయిన్ విలన్ రప్పించడానికి స్టెప్ బై స్టెప్ చిన్న విలన్స్ తోటి పైకి వెళ్తాడు, అదొక సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు. థర్డ్ ఫేజ్ ఏమో అందరినీ మోసం చేసే ఫేజ్. ఫోర్త్ ఫేజ్ ఏమో కంక్లూజన్ ఫేజ్. సో అలాగా ఎప్పుడు అలానే ఉంటాయి 4 parts. కాకపోతే ప్రతి స్టోరీలో ఒక మినీ డ్రామా మల్టిపుల్ డ్రామాస్. సో నాకైతే చాలా నచ్చింది. నేనైతే మళ్ళీ కొన్ని సినిమా సీన్స్ చూస్తా గానీ ఈ సినిమా మొత్తం ఎప్పుడు చూడను. ఓకే, నేను కూడా ఫుల్ మూవీ ప్రాబ్లీ చూడను. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ నాకు అర్థం కాలేదు. ఉత్సాహ ర్యాండమ్ గా ఏమంటారు కూడదు కాదు, ఆ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిని ర్యాండమ్ గా చంపేస్తాడు ఏదో డౌట్ వచ్చినందుకు. బ్రహ్మానందని మాత్రం ఓకే నువ్వు వెళ్ళి ఇప్పుడు డాన్స్ చెయ్యి, మేము కూర్చొని చూస్తాము, ఇవన్నీ చేస్తాడట. అవన్నీ నాకు క్లైమాక్స్ అస్సలు నచ్చలేదు. మనం ఆ సీన్ కట్ చేసా కానీ బాగుంటుంది బ్రహ్మానందం డాన్స్ చేసేది. చాలా నీకు ఇష్టమైన పాట తక్కిటే తదిమి తందా అది భలే పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఇంకేదో సాంగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అదే గ్రాఫిక్స్ తోనే, బట్ స్టిల్ ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఎనీవే ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా దీనికి? నాకు ఇంకొకటి మీ ఇద్దరికి నచ్చలేదు, నాకైతే చాలా నచ్చింది సినిమా. ఈ సినిమా మాకే కాదు చాలా మందికి నచ్చలేదు, అందుకే ఈ సినిమా అంటే ఫ్లాప్ అనమాట. సో అందుకని ఫ్లాప్ మూవీ. అండ్ మహేష్ బాబు పాపం తన రెమ్యూనరేషన్ లో హాఫ్ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడు కూడా ఈ సినిమా తర్వాత. ఫ్లాప్ మళ్ళీ ఎప్పుడు అర్థం కాలేదు. ఎన్నో మూవీస్ కంటే చాలా బెటర్ అంటున్నావా? శ్రీమంత్ నాకు దీనికంటే శ్రీమంతుడే ఇష్టము. నాకు అస్సలు ఇష్టం లేదు శ్రీమంతుడు. యాక్చువల్లీ నెక్స్ట్ శ్రీమంతుడు కూడా చేయాలి కదా. చేసామా? ఓకే, శ్రీమంతుడు కాదు ఇంకొకసారి. శ్రీమంతుడి సినిమా బాగుంటుంది. ఎనీవే నాకు అస్సలు నచ్చదు ఆ సినిమా. ఆ సినిమా వద్దా అతన్ని హైలైట్ చేసుకోవడమే. సరిలేరు నీకెవరు ఈ సినిమా అలాంటి అన్ని సినిమాలు ఒకటేలా అనిపిస్తాయి నాకు. అని మళ్ళీ యాక్టింగ్ ఉండదు, ఊరికే స్లో మోషన్ లో వాకింగ్ ఉంటుంది, ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, అంతే.
ఇందులో కొంచెం ఎన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపించాయో లిపికి చూపించా కూడా, హైలైట్ చేసా. లిపి ఈ ఫేస్ లో చూ లిపి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో. అలాగా ప్రతి సీన్ లో బోల్డ్ ఎక్స్ప్రెషన్స్. పాపం చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. కాకపోతే డైరెక్టర్స్ వాడుకోవట్లేదు. మాకు ఇలా కూల్ కంపోజ్ కావాలి అంటే పాపం ఏం చేస్తాడు, అలానే కూల్ కంపోజ్డ్ ఇస్తాడు. సో ఇందులో చాలా మంచిగా చెప్పించాడు యాక్టింగ్. సరే, ఈ సినిమా ఐఎండిబి రేటింగ్ 5.4 అవుట్ ఆఫ్ 10. సో కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. 5.4 జనాలు 8 out of 10 ఇస్తా. ఓ మై గాడ్, నాకు నిజంగా చాలా నచ్చిన మూవీ. నేను ఎన్నిసార్లు చూసానంటే ఆల్మోస్ట్ ఒక 10 times చూస్తుంటే ఇప్పటివరకు. నాకు అంత నచ్చిన మూవీ. లిపి నేను ప్రాబ్లీ ఒక 3.54. నేను ఒక 5 ఇస్తాను. ఓకే, టైం పాస్ మూవీ ఒకసారి చూసుకోవచ్చు. ఆ షాప్ అడ్వర్టైజ్మెంట్స్ దానికి ఒక 5 ఇస్తాను. కామెడీ సీన్స్ ప్లస్ మహేష్ బాబు యాక్చువల్ గా యాక్ట్ చేశాడు. యా, సారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకరి కొత్త సినిమాలు చూసారా? వాట్ టు వాచ్ నేను చెప్తాను. సో నేను రీసెంట్గా చూసిన ఒక సినిమా పేరు ద హౌస్ మేడ్. లిపి, కావ్య అండ్ అందరూ బుక్ మీద మూవీ కూడా చూసా అనుకో. కాకపోతే మూవీకి బుక్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ మూవీ కూడా నాకు బాగానే అనిపించింది. యా, చాలా చాలా బాగుంది మూవీ. సో ఒకవేళ చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మూవీ పేరు ద హౌస్ మేడ్. మీరు చూసారా సినిమాలు? నేను ఏదో మాట్లాడండి, అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు గట్టిగా. మర్దాని 3 బాగుందా? బాగానే ఉంది, నచ్చింది. టైం పాస్, డెఫినెట్లీ రికమెండ్ చేస్తా. నేను యాజ్ ఆల్వేస్ ఒక పాత మూవీ బ్రింగింగ్ అప్ బేబీ చాలా బాగుంటుంది. మస్ట్ వాచ్. మస్ట్ వాచ్ అట. అక్కడ నిజంగా బాగుంటుంది అక్క. ఓకే, ఇంకా నయం ఊహ దిల్ చాతా హై జోధా అక్బర్ అంటే చెప్పలేదు. జోధా అక్బర్ నేను చూడలేదు యాక్చువల్లీ. వాట్? యా, అది ఎంత బాగుంటుందో అసలు, మంచి సినిమా. ఓకే, చూస్తాలే. చూసి నెక్స్ట్ స్టెప్ చెప్తా. జోధా అక్బర్ చూడమని. బాగుంటుంది చాలా. ఏ సినిమా? జోధా అక్బర్. ఓ యా. ఓకే, ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ ఆగడు మూవీ గురించి. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాము. ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుస్తాం. బాయ్. Thank you.